హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, బజాజ్ కంపెనీలో ఎక్కువగా సేల్ అవుతున్న వెహికల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు ఉండేది పల్సర్ 150 క్లాసిక్ వెహికల్. అందులో మీకు సింగిల్ డిస్క్, సింగిల్ సీట్ వేరియంట్, డ్యూయల్ డిస్క్, స్ప్లిట్ సీట్ వేరియంట్ అని చెప్పేసి డిఫరెంట్ వేరియంట్స్లో మీకు పల్సర్ 150 క్లాసిక్ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. చాలా మందికి ఇష్టమైన వెహికల్ అనమాట. నాకు కూడా డ్యూయల్ డిస్క్ వేరియంట్ అంటే చాలా ఇష్టం. ఆ ఇంజన్ సౌండ్ కానీ, పికప్ కానీ, కంఫర్ట్ కానీ చాలా బాగుండిద్ది. స్ప్లిట్ సీట్ వేరియంట్ అయినప్పటికీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే బాగుండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్ప్లిట్ గ్రాబ్ రైల్ అవ్వచ్చు, కొద్దిగా లావు సస్పెన్షన్, అలాగే మీకు ఫ్యాటీ టైర్స్ ఆ వెహికల్ లో ఉంటాయి. ఆల్ రౌండర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. తక్కువ ప్రైస్ లో ఆల్ రౌండర్ వెహికల్ బజాజ్ లో ఒకటి కావాలి అనుకుంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే చూస్ చేసుకునేది ఎవరైనా పల్సర్ 150 క్లాసిక్ అనమాట. ఇప్పుడు ఆ వెహికల్ని బజాజ్ కంపెనీ వాళ్ళు కొంచెం అప్డేట్ చేశారు. లాస్ట్ ఇయర్ మనం కొన్ని అప్డేట్స్ అయితే చూసాం కదా, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కదా. చాలా మంది ఎల్ఈడి హెడ్ లైట్ కావాలనుకున్నారు. ఫైనల్లీ 2026లో బజాజ్ కంపెనీ వాళ్ళు పల్సర్ 150 క్లాసిక్ వెహికల్కి ఎల్ఈడి హెడ్ లైట్తో తీసుకొస్తా ఉన్నారనమాట. హెడ్ లైట్ డిజైన్ అయితే నాకేమీ అంతగా నచ్చలేదు. పల్సర్ P150 అని చెప్పేసి ఇంతకుముందు వాళ్ళ దగ్గర ఒక వేరియంట్ అయితే ఉండేది. లాంచ్ చేసేసి 1 ఇయర్లోనే మళ్ళీ దాన్ని ఆపేసేసారనమాట. మేబీ వాళ్ళ దగ్గర ఆ హెడ్లైట్ స్టాక్ ఉన్నాయో ఏమో నాకైతే తెలియదు, కానీ హెడ్లైట్ డిజైన్ మార్చేసేసారు. అలాగే మనకి ఇప్పుడు ఎల్ఈడి హెడ్లైట్తో లభిస్తూ ఉంది. ఎల్ఈడి హెడ్లైట్ లభించడం ఒక ప్లస్ పాయింట్ అయినప్పటికీ డిజైన్ నాకు అంతగా ఏం నచ్చలేదన్నమాట. మీకు డిజైన్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్ అయితే చేయండి. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్యూయల్ ట్యాంకు, సీటు, టెయిల్ లైటు, గ్రాబ్ రైలు, బ్యాక్ సైడ్ టైరు, సస్పెన్షను, ఇంజను, ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్రంట్ టైరు మొత్తం సేమ్ అనమాట. ఎటువంటి మార్పులు అయితే ఏమి లేవు. ఓన్లీ ఫ్రంట్ హెడ్ లైట్ అయితే మార్చేసేసారు. దాని లోపల ఎల్ఈడి అయితే పెట్టారనమాట. సిగ్నల్ లైట్స్ అయితే ఎప్పటి నుంచో మనం ఎల్ఈడి ఇస్తే బాగుండని అనుకుంటున్నాం కదా. ఫైనల్లీ 2026 బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ వెహికల్కి సిగ్నల్ లైట్స్ అయితే ఎల్ఈడితో వస్తున్నాయి అనమాట. ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అలాగే ప్రైస్ అయితే కొద్దిగా పెరగచ్చు అనమాట. మనకైతే ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే ఇంకా తెలియదు. వెహికల్స్ అయితే షోరూమ్స్కి రావాల్సి ఉన్నాయి. రాగానే ఖచ్చితంగా నేను ఒక వీడియో రికార్డ్ చేస్తాను, నేను రైడ్ చేస్తాను. ఇంజన్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొత్తం కంఫర్ట్ అవన్నీ చెక్ చేద్దాము. ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ అంతా సేమ్ ఉన్నాయి. 12 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉండిద్ది. 14 PS పవర్, 13.2 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉంటాయి. వాటిని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 2 వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సింగిల్ సీట్ వేరియంట్ పర్చేస్ చేస్తే ఫ్రంట్ 260 mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ ఉండిద్ది. స్ప్లిట్ సీట్ వేరియంట్ మీరు పర్చేస్ చేస్తే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది అనమాట. 230 mm డిస్క్ బ్రేక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే కొంచెం పెరిగిద్ది, 280 mm అనమాట. ఇది ఒకటి డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అలాగే మీరు డ్యూయల్ డిస్క్ వేరియంట్ పర్చేస్ చేస్తే ఫ్రంట్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. సింగిల్ సీటు సింగిల్ డిస్క్ వేరియంట్ పర్చేస్ చేస్తే 31 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు ఎప్పటి నుంచో చూడొచ్చు. అలాగే కన్సోల్లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఎలాగని డిజిటల్ కన్సోల్ ఉంది, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఉంది. ఎవర్ గ్రీన్ ఎలాగని డిజిటల్ కన్సోలే కదా. చాలా మందికి ఆ కన్సోల్ అంటే ఇష్టం. నాకు కూడా ఎలాగని డిజిటల్ కన్సోల్ అంటే ఇష్టం అనమాట. అదే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మీరు తీసుకున్నట్లయితే అందులో బ్లూటూత్ అయితే ఉండిద్ది. కాల్ అండ్ SMS సెలెక్ట్స్ అయితే మీరు అందులో పొందొచ్చు. సో అదొక ఫీచర్ కావాలనుకుంటే మీరు డిజిటల్ కన్సోల్ తీసుకోండి. కాకపోతే అంత బ్రైట్నెస్ అయితే ఏమీ ఉండదు. ఎనలాగన్ డిజిటల్ కన్సోల్ అయితే డే టైమ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. క్లాసిక్ వెహికల్కి క్లాసిక్ లుక్ ఉంటేనే బాగుండేది కదా. ఇంకా మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు పర్చేస్ చేయండి. ఎవరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్, అలాగే సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఇట్లాంటి ఫీచర్స్ అయితే కామన్గా రెండిట్లో ఉంటాయి. అలాగే గ్రాఫిక్స్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు. ప్రజెంట్ ఉన్న వెహికల్ అయితే మాత్రం 3D బ్యాడ్జింగ్తో పల్సర్ అని చెప్పేసి ఉంటుంది. కింద 150 అని చెప్పేసి మీకు స్టిక్కరింగ్ అయితే ఉంది. రాబోతున్న వెహికల్స్లో కింద 150 అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే ఏమీ ఉండదు. చాలా సింపుల్గా డిజైన్ చేశారనమాట. నాకైతే గ్రాఫిక్స్ బాగా నచ్చింది, కానీ డిజైన్ అయితే అంతేమీ నచ్చలేదు. హెడ్లైట్ డిజైన్ పాతది ఎలా ఉందో సేమ్ అలాగే తీసుకొస్తూ లోపల ఎల్ఈడి లైట్ పెడితే బాగుంది అనిపించింది నాకు. కానీ పల్సర్ P150 పాత వెహికల్ వాళ్ళ దగ్గర ఉంది. సేమ్ అట్లాంటి హెడ్లైట్ లాగా అయితే ఉందన్నమాట. లైవ్లో ఒకసారి నేను చూసిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ఎవరికైతే లేటెస్ట్ పల్సర్ 150 క్లాసిక్ వెహికల్ డిజైన్ నచ్చలేదో వాళ్ళైతే ఇప్పుడే పర్చేస్ చేసేసుకోండి. 2026 వెహికల్స్ కొత్తగా వస్తాయి కదా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఆ డిజైన్ నచ్చకపోతే ఇప్పుడున్న వెహికల్స్ సేల్ అయిపోయాయి అనుకోండి, తర్వాత మీరు కావాలన్నా కానీ దొరకవు. కాబట్టి ఇప్పుడే మీరు పల్సర్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి వెళ్ళి, సార్ నాకు 2025 బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ వెహికల్ కావాలి అని చెప్పేసి అడగండి. టెస్ట్ రైడ్ చేసుకోండి. మీకు నచ్చిన మోడల్ అయితే మీరు తీసుకోవచ్చు. సింగిల్ సీట్ అవ్వచ్చు, స్ప్లిట్ సీట్ అవ్వచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత ఉన్న స్టాక్ అయితే మొత్తం సేల్ అయిపోతాయి. 2026 వెహికల్స్ అయితే అన్ని బజాజ్ షోరూమ్లో అయితే ఉంటాయి. సో ఆ డిజైన్ మీకు నచ్చలేదు అనుకోండి, మీరు ఇంకా వేరే వెహికల్ పర్చేస్ చేయాలి.
మీరు ఎప్పటి నుంచో డబ్బులు దాచిపెట్టుకొని పల్సర్ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటారు కదా, కానీ డిజైన్ నచ్చకపోతే మీరు సాటిస్ఫాక్షన్ ఉండదు, కొనుక్కున్న వేస్ట్. కాబట్టి కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి. అన్ని షోరూమ్స్ కూడా ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ అయితే ఇస్తారు. ఉన్న పల్సర్ వెహికల్స్ మీద ఇంకా మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చి మరీ సేల్ చేస్తారనమాట. కాబట్టి కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి. లేకపోతే జనవరి దాకా అయితే మీరు వెయిట్ చేసి జనవరి మంత్లో కూడా కొనుక్కోవచ్చు. ఫిబ్రవరి దాకా అయితే వెయిట్ చేయొద్దు. ఫిబ్రవరిలో మీకు అన్ని 2026 వెహికల్స్ అయితే వచ్చేస్తాయి, ఉన్న స్టాక్ అయితే అయిపోతాయి. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. వెహికల్ రాగానే ఒకసారి నేను రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ లైవ్లో మీకు వెహికల్ ఎలా ఉండేదో చూపిస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే పల్సర్ 150 వెహికల్ పర్చేస్ చేద్దామని మీ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో డబ్బులు దాచిపెట్టుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.